జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మీకందరికి కూడా ఒక అద్భుతమైన ఒక ఆశ్చర్యకరమైన న్యూస్ అయితే తీసుకొచ్చిన మన భారత సేనలు చేసినటువంటి దాడులలో టర్కీ సైనికులు ఖతం అయిపోయినారంట ఇంకా చూడండి న్యూస్ ఎట్టుంటుందో ఒకసారి ఊహించుకోండి ఓకేనా సరే ఇక న్యూస్ విషయానికి వస్తే టర్కీ చేస్తున్నటువంటి అరాచకాలు ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా అన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి భారతదేశానికి వ్యతిరేకంగా టర్కీ ఒక పెద్ద మంత్రాంగమే నడిపించింది ఇస్లామిక్ దేశం అనేటువంటి పాకిస్తాన్ను రక్షించడానికి ఈ టర్కీ నక్కజిత్తుల ఉపాయాలన్నింటిని కూడా ఉపయోగించిందనమాట పెహల్గామ్లో తీవ్రవాద దాడి జరిగిన తర్వాత మొదటగా మన భారత నేవీ స్పందించి మన ఐఎన్ఎస్ విక్రాంత్ విమాన వాహక నౌకను అరేబియా సముద్రంలోకైతే దింపింది అలాగే ఐఎన్ఎస్ సూరత్ ఐఎన్ఎస్ కోల్కతా వంటి 5 మిసైల్ డిస్ట్రాయర్లను ఈ ఫ్రాన్స్ టెక్నాలజీతో నిర్మించినటువంటి 2 సబ్మెరైన్లను అరేబియా సముద్రంలో మోహరించింది మన భారత ప్రభుత్వం అది కూడా పాకిస్తాన్ ప్రాదేశిక జలాలకు అతి దగ్గరలోనే మోహరించారు చూడండి అంటే పాకిస్తాన్ ఆర్థిక రాజధాని అయినటువంటి కరాచీ నావల్ బేస్ను ధ్వంసం చేయడానికి మన భారత నేవీ ఈ ఏర్పాట్లు చేస్తానని చెప్పేసి పాకిస్తాన్ అయితే గుర్తించింది ఇక పాకిస్తాన్ ఈ విషయాన్ని వెంటనే టర్కీకి అయితే తెలియజేసింది ఎందుకంటే దోస్త్ మేరా దోస్త్ అనేటి వాళ్ళంతా పెద్ద ఆప్తమిత్రులు కదా మతపిచ్చి ముండా కొడుకులు అది అక్కడ పనిచేసింది అనమాట దీంతో టర్కీ వెంటనే తమ స్టెల్త్ గైడెడ్ యుద్ధ నౌకను పాకిస్తాన్కి పంపించింది ఒరే దోస్తుగా నువ్వెందుకురా పరేషాన్ అవుతున్నావు మే హూనా అంట వాళ్ళ యుద్ధ నౌకను పాకిస్తాన్కు పంపించారు ఈ యుద్ధ నౌకను టర్కీ సరిగ్గా కరాచీలోనే పాకిస్తాన్ నావల్ బేస్ వద్ద అయితే మోహరించింది ఈ టర్కీ అనేది ఒక నాటో కూటమిలోని దేశం అన్నమాట ఈ నాటో కూటమిలో అమెరికా బ్రిటను ఫ్రాన్సు జర్మనీ ఇటలీ దేశాలతో సహా 30 దేశాలు ఉన్నాయి ఏం 1-2 కాదు ఒకవేళ మనం గనుక కరాచీలో పాకిస్తాన్ నావల్ బేస్ మీద దాడులు జరిపితే ఖచ్చితంగా ఆ దాడులలో టర్కీ యుద్ధ నౌక ధ్వంసం అయితే అవుతుంది అంతే కదా దాంట్లో డౌట్ ఏముండదు అప్పుడు మాపై దాడి చేశారని చెప్పేసి టర్కీ యుద్ధంలోకి దిగుతుంది అనమాట ఈ కథలు చూడండి మరి టర్కీ కూడా నాటో కూటమి దేశం కాబట్టి ఈ నాటో కూటమి దేశాలు కూడా భారత మీద యుద్ధానికి అయితే దిగాల్సి వస్తుంది ఈ దురాలోచనతోనే టర్కీ తమ యుద్ధ నౌకను సరిగ్గా కరాచీ నావల్ బేస్ వద్ద అయితే మోహరించింది అయితే ఈ విషయాన్ని మన భారతదేశం అమెరికాకు తెలియజేయడంతో ఇక అమెరికా కల్పించుకొని ఈ టర్కీకు గట్టి హెచ్చరికలు అయితే పంపించడంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో విధి లేని పరిస్థితుల్లో టర్కీ తమ యుద్ధ నౌకను కరాచీ పోర్ట్ నుంచి మళ్ళీ వెనకైతే పిలిపించుకునింది ఇకపోతే డ్రోన్లు టర్కీ ప్రత్యేకంగా ఆసిఫ్ గార్డ్ సోనాగర్ అనేటటువంటి అధునాతనమైనటువంటి డ్రోన్లను తయారు చేస్తుంది ఇక పాకిస్తాన్ పైన భారత్ దాడి చేయబోతుంది అని తెలుసుకున్నటువంటి మరుక్షణమే టర్కీ 500 ఈ ఆసిఫ్ గార్డ్ సోనాగర్ డ్రోన్లను ప్రత్యేకంగా ఒక మిలిటరీ విమానంలో పాకిస్తాన్కి అయితే పంపించింది చూడండి ఆ ప్రేమలు చూడండి అంటే తిరిగి ఎట్టయినా కానీ పాకిస్తాన్కి అయితే సపోర్ట్ చేయాలనే ఉద్దేశమే వీళ్ళదంతా కూడా అంటే మత పిచ్చి అంత బలంగా పనిచేస్తుందన్నమాట అంతేకాకుండా ఈ డ్రోన్లను ఎలా వాడాలో పాకిస్తాన్ ఆర్మీకి నేర్పేందుకు వీలుగా తమ సైనికులను కూడా టర్కీ అయితే పాకిస్తాన్కి పంపించింది ఇకపోతే లాహోర్కు చేరుకున్నటువంటి ఈ టర్కీ సైనికులు పాకిస్తాన్ సైనికులతో కలిసి మన భారతదేశం పైన డ్రోన్లతో దాడులు చేయడం మొదలుపెట్టారయా అయితే ముందుగా ఈ డ్రోన్లను అడ్డుకున్నటువంటి భారతదేశం తర్వాత ఈ డ్రోన్లు వచ్చేటటువంటి ప్రదేశాల మీద మిసైల్స్ అయితే ప్రయోగించింది అంటే వాళ్ళు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఏ ప్రాంతంలో నుంచి అయితే డ్రోన్లు అయితే ప్రయోగిస్తున్నారో ఆ ప్రాంతంలోని ప్రదేశాల మీద మన భారతీయ సేనలో మిసైల్స్ అయితే ప్రయోగించారు అంతే భారత్ జరిపినటువంటి ఈ మిసైల్స్ దాడిలో పాకిస్తాన్ సైనికులతో సహా ఈ టర్కీ సైనికులు కూడా కుక్క సావు చచ్చారంట ఇంకా సావరా ఇప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది అంటే చూడండి ఈ పాకిస్తాన్కు చెందినటువంటి ఇస్లామిక్ తీవ్రవాదులు మన పౌరుల మీద దాడి చేసి 26 మందిని హత్య చేస్తే ఈ ఇస్లామిక్ దేశమైనటువంటి టర్కీ కనీసం స్పందించలా కానీ పాకిస్తాన్ ఒక ఇస్లామిక్ దేశం కావడంతో వాళ్ళను కాపాడటానికి ఈ డ్రోన్లను యుద్ధ నౌకలను సైనికులందరినీ కూడా పంపించింది ఇది మతోన్మాదం అంటే మన దేశంలో కూర్చొని సెక్యులర్ అన్న ముసుగు కప్పుకొని మనల్ని మతోన్మాదులు అనేవాళ్ళు ఇలాంటి సంఘటనలు చూసినా కూడా బుద్ధి తెచ్చుకోవాలా ఇప్పటికి కూడా బుద్ధి రాకపోతే ఇంకా ఏం లేదు ఇంక నేను చెప్పలేను నా నోటితో ఇంకా వాళ్ళ బతుకుల కంటే సంకర జాతి కుక్కల మేలు ఏమంటారా అది విషయం అయితే మొత్తానికి ఏదైతేనేమియా
ఈ పాకిస్తాన్కు సపోర్ట్ చేయాలని వచ్చినటువంటి టర్కీకి అయితే సావు దెబ్బ అయితే పడింది. అది విషయం. ఈ విషయంలో అయితే నేను హ్యాపీ. మీరు హ్యాపీనేనా? మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.